अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్నా నమస్తే వస్తుందా ఏ మనిషి ఓకేనా ఫోటో తీసుకోండి. सर्वावस्थांगितो विवाह यस्मरेत् पुण्डरीकाक्षादवाहिभ्यान्तरश्रुते धेनुर्वागस्मानुपदुष्टुदैदुः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु ॐ यज्ञास्म हल्वेर्नवसो वदद्यः मित्रं देवं मित्रदेहन्नोऽस्तु अनुराधानविशावर्धयन्तः ॐ नमस्वदते नमस्करधस्पदे नमस्तेनां पुरोगानां चक्षुधे नमो दिवे नमः पृथिव्ये सप्रभासनः तानिन्द्रियावतः परो सर्वमायुरुपासतः सर्वेभ्यो मत्तब्राह्मणेभ्यो नमः महिभ्यो पृथिव्यां सुवृधान्नो वरेमभिः आशा अस्ते हम यजमानो आयुराशा अस्ते प्रजाश्वभाषा अस्ते स्कम्भं प्रियमाशा अस्ते आधारशक्ति ओम कलशस्य मगर वैष्णव कंदैरुद्रमाश्रितः मूले तत्रहास्तो ब्रह्मा मध्ये मातृगणास्थितः उक्षोदधागरा सर्वे तत्तद्वेपापसुन्दरः ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः ओम अपवित्रा पवित्रो मा सर्वावस्थांगितो विवाह यस्मरेत् पुण्डरीकाक्षादुबाहेभ्यान्तरश्रुतेः श्री गुरुदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखाम्बुजे आचमनीयं समर्पयामि धोदकस्नानानन्तरं दुग्धाचमनीयं समर्पयामि सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसहस्रपात प्रभोमिं विश्वतो वृत्वा मध्यतिष्ठद्दर्शनेन सर्वं यद्भूतं यश्च भव्यम् उदामृतत्वशेषाणः निरन्नेनातिरोहते एकावानस्य महिमा अतोऽध्यायापुरुषः स्वाधोऽस्य विश्वभूतानि विपादस्यामृतं दिवे विपादो सौधैः पुरुषः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि ॐ दोरविदोर्वदोर्वन्धं दोर्वदं योऽस्मान् धोर्वत्यं धोर्वयं वयं धोर्वामः दिव्यधूपमाग्रहापयामि साक्षात् दक्षिणैवं दर्शयामि धूपदीपानन्तरं देवत्वदीमहे అందరూ సెట్ అవుతారు. అన్న ఇంకా జరపండి ఎల్ షేప్ లో పూర లాంగ్ ఉండాలి తాత ముందుకు తాత ఆడుకో
ఆధార శక్తి కమలాధరాధిరాయ ఎప్పుడే కానీ ఇట్లా ఉంటే అందరం మంచిగా వస్తుంది. అన్న మీరు జర్ర ఇక్కడ జరగాలి ఇలా ఇక్కడ జరపన్నా రెండు సార్లు జరిపితే అయిపోతుంది. ఆయన పిలిచి మా పిలిచి చేస్తున్నారని ఆయన రెండు పిలిచిగా ఆయన ఒకసారి ఫోటో దిగావా సార్ ఎక్కడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శంకరన్న నాయకత్వం వందనాలి శంకరన్న నాయకత్వం వందనాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలి ఎవరన్నా అందరూ ఒక్కొక్క గ్రూప్ అనకుండా అందరూ గ్రూప్ ఒక్కొక్కరు రండి. ఒక 5 నిమిషాలు అయితే ఇంకా దొరుకుతుంది మీరు కోఆపరేట్ చేయాలి కదా. మాకు అడ్డం రావద్దు. నితిన్ పక్కకు తీయాలి కొద్దిగా. అలా కాస్త మీరు కూడా ఇట్లా పక్క బాయ్. అలా ఎవరన్నా మీరు నేను ఎమ్మెల్యేగా నీకు ఏదన్నా చెప్తే అంత చూసాలని తీసుకుంటున్నాను. ఏం చెప్పినా నీకేం చెప్పినా నువ్వు రోడ్ చేసిన దగ్గర 2 నెలల పేమెంట్ ఇప్పిస్తా అని చెప్పిన. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు 5 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అరే అందరికీ కూర్చొని దివ్యం కార్డు
ఇక్కడ కనిపిస్తలేదు. బావకి వేయాలి మరి మర్యాద. మన మంచిగా గుర్తుపట్టి చూసుకో. నువ్వు చెప్పినావంటే ఇంకా వాళ్ళు ముందుకు పోతారు. ఇటు ఇటు చూడండి. మనకి గంగన్న కూడా బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరగడం చాలా సంతోషకరమైన విషయము. అయితే ఈ యొక్క బ్రిడ్జిని మనము హెచ్ఎండిఏ నిధుల నుంచి 126 లక్షలతో సారు ఎంతో శ్రద్ధ పెట్టేసి ప్రత్యేక దృష్టి పెట్టి చాలా స్ట్రగుల్ చేసి ఇది ఒక మంజూరు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రిడ్జిని మనము దాదాపు ఒక 3-3.5 నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి కంటే ముందు మనకు ఈ రోడ్లో చాలా ప్రాబ్లం ఉండేది. ఈ మన ఉమ్మడి కొందుర్గు మండలంలో ఉన్న ఈ యొక్క విలేజ్లకు వెళ్ళాలంటే కూడా పబ్లిక్ చాలా ఇన్కన్వీనియంట్ గా ఉండి ఎంతో ఇబ్బందికరమైన విషయం ఉండేది. సార్ దృష్టికి ఒకసారి మేము తీసుకెళ్లగానే సార్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని మంజూరు తీసుకోవడం జరగడం వల్ల ఈ బ్రిడ్జి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నది. అయితే ఈ బ్రిడ్జి యొక్క ఇప్పుడు ఉన్నదనే ప్రజెంట్ ఉన్న పీక్ ఫ్లడ్ వచ్చితే ఎంత వస్తుందో దానికంటే 4 రెట్లుగా ఉన్న దానికి డిజైన్ చేసుకుని మనం నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ఈ పై నుండి ఎలాంటి ఇబ్బందులు ఈ బ్రిడ్జికి నుంచి రావు. అయితే సార్ గారిని ఈ యొక్క సందర్భంగా మనం చేసుకుంది అంటే ఒకసారి మాకు ఇంకొక 20-25 lakhs మనకు బ్యాలెన్స్ వర్క్ చేసుకోనికి అవసరం ఉన్నది సార్. దీని యొక్క లైన్ ఎస్టిమేట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది సార్. దయచేసి మీరు ఈ బ్యాలెన్స్ వర్క్ అమౌంట్ ని శాంక్షన్ ఇవ్వగలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. గంగన్నగూడెం దశాబ్దాల కళ నెరవేరిన వేళ ఈరోజు మేము అందరం కూడా ఇటు చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 15-20 గ్రామాల ప్రజలమందరం కూడా శంకరన్నకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. హెచ్ఎండిఏ నిధుల ద్వారా 1,26 లక్షలతోటి పూర్తి చేసినందుకు మేము గతంలో ఏమంటారు ఎన్నోసార్లు 10 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ బీజేపీ నాయకులు ఫోటోలు దిగినరు తప్ప వాళ్ళు ఇది చేసలేరు అది చేశారు తప్ప వాళ్ళు 12 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం తట్టేడు మట్టి తీయలేదు ఈ గంగన్నగూడెం గ్రామానికి. ఎన్నోసార్లు చూసిన ఈ గంగన్నగూడెం బీజేపీ నాయకులు ఇదే గడ్డ మీద నిలబడి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఫోటో దిగాలి, పేపర్కి ఇవ్వాలి తప్ప వాళ్ళ ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ మంత్రులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సెంట్రల్ ఫండ్స్ అన్న తీసుకొని వస్తాము, లే అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఈ రోడ్డును చేద్దాము ఈ బ్రిడ్జిని చేద్దాము అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు అనలేదు. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తప్ప వాళ్ళు ఎప్పుడైనా అభివృద్ధికి కానీ గ్రామ అభివృద్ధికి కానీ ఎప్పుడు కూడా పాటుపడలేదు. ఒక్కసారి గుర్తు చేసుకోండి బీజేపీ నాయకులారా, చాతనైతే అభివృద్ధికి సహకరించండి, కానీ మీరు ఉత్తగానే కారుకూతలు కూసి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒకటే విషయం కాదు, కొందూరు మండలాన్ని ఈ రోజు స్వర్ణయుగం కాబోతుంది. ఇది ఒకటే బ్రిడ్జి కాదు, ఈ రోజు రేగడ్ చిల్కమర్ నుంచి రామచంద్రపూర్ వరకు దాదాపుగా 12 బ్రిడ్జిలు ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తూనే ఉన్నాయి, స్లాబ్ లెవెల్ వచ్చేసినాయి. ఒక నెల 2 నెలల్లో అది కూడా బ్రిడ్జిలన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నవి. వెంకిరాల బ్రిడ్జి, కుక్కలవాగు తంగడపల్లి బ్రిడ్జి, రావిరాల బ్రిడ్జి, అంటే ఎక్కడ చూసినా కానీ కూడా అభివృద్ధి ఎక్కడ కూడా ఏమంటారు ఆగకుండా ఉర్రుతలుగుతున్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే శంకరన్న ఆధ్వర్యంలో. అదొకటే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈరోజు నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా 3000 మంది విద్యార్థులు చదువుకునే సదుపాయం కల్పిస్తుంటే ఇవన్నీ ఓర్వజాలక
ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక మేము ఏం చేయాలి? మొత్తం శంకరన్న చేసిన తర్వాత మా పని ఏముండదు. మమ్మల్ని ఎట్లయితే ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి పోకిరి శాతాలు చేయాలి తప్ప ఇంకో విషయం కాదు. మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలం అందరం కూడా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము. అవసరం అనుకుంటే వచ్చే ఎన్నికల్లో శంకరన్నకి ఈ గ్రామాల నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి అన్నకు మేము రుణం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. గత 30-40 సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలు పడుతున్న బాధ ఇంతంత కాదు. చిరకాల కోరిక ఈనాడు మాకు ఏ రాత్రి వచ్చినా అర్ధరాత్రి వచ్చినా కూడా చక్కగా ఇంటికి చేరుతామనే ధైర్యము ప్రజల్లో కలిగింది. అది శంకరన్న పుణ్యాన. అయితే ఈ రోడ్డు గుండా మన సౌడాపూర్ కోస్కి అక్కడి నుంచి కూడా వస్తారు. మన జాకారము, ముష్టిపల్లి, పీర్జాపూర్, గుంజల్పాడ్, మన రావిరాల్, ఎదిరా, ఈ గ్రామాలన్నీ కూడా ఇదే రోడ్డు గుంటా పోతాయి. మాకు వాళ్ళందరి గ్రామాలకు కూడా శంకరన్న ఈనాడు ఎంతో పుణ్యం కట్టుకున్నాడు. రాత్రి ఓని పగలు ఓని మంచిగా బ్రిడ్జ్ మీద చక్కగా వెళ్ళిపోయేటట్టు చేసిండు. లేకుంటే వాన పడితే నానా తిప్పలుండే, ఎవరు ఇంటికి ఎట్లా చేరుతారో అనే భయం ఉండే. వాన పడితే అరే బయటకు పోయిన వాళ్ళు ఊరికి ఏ విధంగా వస్తారు, ఎట్లా చేరుకుంటారు అనేది అందరు ఊరు ఇంటి దగ్గర వాళ్ళు బాధపడుతుంది. హైదరాబాద్ పోయినోడు, షాద్నగర్ పోయినోడు ఎట్లా వస్తారు, వాన పడ్డది ఆ బాగా రానికి రాదని చెప్పి ఈనాడు ఆ బాధ ఏవి లేకుండా కూడా ఈనాడు శంకరన్న మాకు బాధలు తీర్చిండు. మరి దీనికి శంకరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామం కానీ చుట్టుముట్టు ప్రజలు కానీ అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శంకరన్న చేసిన ఈ కార్యక్రమాలు చూసి ఎంతో అభినందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కకున్న పట్టాదారులు కూడా మాకు సహకరించారు. దీనికి ఇది నక్షబాట కాదు, పట్టా భూములు ఇవన్నీ వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ఇవన్నీ ఈ బ్రిడ్జ్ ఇంత త్వరగతిన పూర్తి కావడానికి అందరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా సకాలంలో పూర్తి చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మాకు ఎంతో పండుగ వాతావరణం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, శంకరన్నకు మరోసారి ధన్యవాదాలు తెచ్చుకుంటూ మా ఊరి మీద మీ కనికరం ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు. ఇక్కడికి గంగన్నగూడెం హైలేవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శంకరన్న గారికి ధన్యవాదాలు. మొదటిగా ఇక్కడ ఇన్ని గ్రామాలకు ఇబ్బందులకు గురైతున్న చూసి ఇంత హై లెవెల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ మాకు ఇచ్చి సహకారం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విలేజ్ నుంచి పోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది చూసినాం. ఈ దానికి గురించి దామారెడ్డి మామగారు ఇట్లా బాగా కృషి చేశారు. అదేవిధంగా కృష్ణరెడ్డి బావ గారు ఇట్లా బాగా దగ్గరుండి చూసి దీనికి తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకొకటి అయ్యింది, మాకు బాగా మంచి వర్క్ బాగా అయింది. అన్నగారి సహకారంతో చేసినాము. మాకు ఇక్కడ కొన్ని క్రషర్ మిషన్లు ఉన్నాయి. ఆ క్రషర్ మిషన్ల వల్ల మాకు ఈ రోడ్డు బ్రిడ్జ్ ఏమవుతుందనే భయం ఇట్లా ఒకటి ఉంది. దాన్ని ఇట్లా ఒకటి అందరినీ వాళ్ళని పిలిపించుకొని ఓవర్లోడ్ లేకుండా చెప్తారని అక్కడ అధికారులకు విన్నపం మాది ఇట్లా చేసి అన్నకి ఇట్లా ఒక విన్నపం చేస్తున్నాము. అదొక్క సహకారం చేయండి అన్న. ఈ బ్రిడ్జ్ ఇచ్చిర్రు మాకు గంగన్నగూడెం విలేజ్ లో 4 కోట్లతోని కరెంటు జంక్షన్ గిట్లా ఇచ్చారు. అతి త్వరలో అది గిట్లా ఒక 1 నెల రోజులు టైం పడుతుండొచ్చు అన్న. అది గిట్లా ఓపెనింగ్ అన్నగారే సహకారం చేస్తారు. దాని నుంచి చాలా ఇబ్బంది పడ్డాం మేము. సర్పంచ్ గెలిచిన కొత్తలోనే దాని నుంచి మొదటి ఇబ్బంది కరెంటు జంక్షన్ నుంచి, అయినా అన్న సహకారంతో దాన్ని ముందుకు తీసుకుపోయినాం. సహకారం మేము గిట్లా ఉన్నాం, చేస్తున్నాం. దానికి ఇట్లా తొందరగానే ఓపెనింగ్ పెట్టుకుంటాము. దానికి ఇట్లా అన్న దానికి పెద్ద ఎత్తున అవుతాం అన్న. ఇది మామూలుగా మీకు టైం లేక చిన్న చేసినాం. అది విలేజ్ లో ప్రోగ్రాం కాబట్టి పెద్ద ఎత్తున చేస్తాము. అప్పుడే గంగన్నగూడెంలో విలేజ్ లో అన్నగారికి ఇట్లా ఒక 3-4 గంటలు స్పెండ్ చేయాలి, మాతోనే ఉండాలి, భోజనం చేయాలి, ఉండాలి. ఎందుకంటే మేము అన్న గెలిచినాక ఇట్లా మాతో ఇట్లా కరెక్ట్ టైం వేయలేకపోయిండు, టైం లేక. కానీ ఆ రోజు మాత్రం అన్నని ఇడవము, పనులు తీసుకుంటాం. పనులు ఇట్లా ఊరికి అడగలేకపోయినాం. మాకు ఇట్లా కొద్దిగా ఇబ్బంది ఉండే అడగాలని. ఇప్పుడు బ్రిడ్జ్ కరెంటు మెయిన్ అది అయిపోయింది. ఇప్పుడు అన్నను మేము రోజు పోయి ఆన్నే కూర్చుంటాం, వర్కులు తెచ్చుకుంటాం. అన్న ఇట్లా ఎన్నిక తయారుండు. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంతోషం. ఈ యొక్క ఉమ్మడి మండలం ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా ఆశీర్వాదం ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతను వహించి ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న రైతులందరూ కూడా ఏదైతే ఉదాహరణకి ఈరోజు ఇలా ఒక గంగన్నగూడెం బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభించుకోవడం జరిగింది. అంటే రైతులందరూ, గ్రామ ప్రజలందరూ, ఈ మండలం నాయకులంతా కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నారు.
ప్రతి మనిషికి కావాల్సింది ప్రజల యొక్క సంతోషాన్ని, నాయకుల యొక్క సంతోషాన్ని చూడాల్సిందే ఒక నాయకుడు, ఎమ్మెల్యే అన్నట్టు. ఇలా నిజంగా నా కళ సాకారం అవుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జి ఈ ఉమ్మడి మండలంలో దాదాపు ఒక 20-30 గ్రామాలకు కనెక్టివిటీ ఉన్నది. ఈ కనెక్టివిటీ గతంలో ఎన్నోసార్లు బిక్కుబిక్కుమని, ఇలా వర్షాకాలం వస్తుందంటే గంగన్నగూడ బ్రిడ్జి దాటనియది, మనం అక్కడికి పోలేము, వ్యవసాయదారులకు ఇబ్బందులు, విద్యార్థులకు ఇబ్బందులు, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉండే. గతంలో దామోదరన్న ఈ ప్రాంతంలో పెద్ద నాయకుడు, మాకంటే అందరికంటే అనుభవం ఉన్న నాయకుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తూతూ మంత్రమే జరిగింది. ఒకరోజు నేను అధికారంలో లేనాడు, నేను మా మండల ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అన్న, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, మండలం లీడర్లం అందరం కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయదారులు, గ్రామస్తులు, ప్రయాణికులంతా ఏ ఇబ్బందిని ఎదుర్కొంటారో ఓ ప్రతిపక్ష నేతకు వచ్చి ఇక్కడ చూసిన. అప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి. నేను దామన్నతో చెప్పిన, దామన్న ఇది హై లెవెల్ బ్రిడ్జి తప్పకుండా చేతం దామన్న అంటని చెప్పిన. అంతకన్నా ముందు ఏదో తూతూ మంత్రంగా 10 లక్షలు 15 లక్షలు శాంక్షన్ చేస్తే మళ్ళీ అది రోడ్ డ్యామ్ లాగా ఉంటుంది అన్న, అది తట్టుకోదు రేపు భవిష్యత్తులో. ఎంత పెద్ద వర్షం కురిసినా, ఎంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినా దాదాపు నేను భూమికి 4 మీటర్ల ఎత్తు 5 మీటర్ల ఎత్తు ఈ బ్రిడ్జి 6 మీటర్లు, మీరు అర్థం చేసుకోండి. 6 మీటర్ల లెవెల్ బ్రిడ్జ్ అంటే మీరు ఆలోచన చేసుకోండి. అదే పైపులు అయితే ఏముంటుంది, 1 మీటర్ పైపులు వేసి మళ్ళీ తూతూ మంత్రం కాదన్న. దీనికి పర్మనెంట్గా హెచ్ఎండే నిధులు, మీ అందరు తెలుసు మన ప్రాంతం అంతా కూడా హెచ్ఎండి పరిధిలోకి వచ్చింది. హెచ్ఎండే పరిధిలోకి వచ్చినప్పుడు మన ప్రాంతం రెవెన్యూ అంతా హెచ్ఎండేకి పోతుంది. కానీ నేను అసెంబ్లీలో సాక్షాత్ మీరు అందరు చూసారు, హెచ్ఎండి నిధులు మా ద్వారా తీసుకొచ్చుకొని మా ప్రాంత అభివృద్ధికి నిర్లక్ష్యం చేస్తురని చెప్పి గంట పదంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. గంట పదంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మన ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు సాక్షాత్తు మీ అందరు తెలుసు, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశాల మేరకు హెచ్ఎండే కమిషనర్ గారు దాదాపు మనకు ఒక 20 బ్రిడ్జిలు వచ్చినాయి, హై లెవెల్ బ్రిడ్జిలు వచ్చినాయి. అంటే ఎప్పుడు రాలే ఇన్ని, అందరికి తెలుసు, అందరి నాయకులకు అందరు తెలుసు. ఇటువంటి బ్రిడ్జిలు ఉమ్మడి మండలంలో గత 20 సంవత్సరాల కిందట కానీ 30 సంవత్సరాల కిందట ఇటువంటి బ్రిడ్జి ఎవరు చూడలే. అంటే గ్రామాలకు ఏదన్నా మెయిన్ రోడ్లలో ఉండొచ్చు నేను అనుకుంటా, కానీ గ్రామాలలో ఇటువంటి బ్రిడ్జిలు తీసుకురాలేదు. కాబట్టి ఇలా మీరు ఇచ్చిన అవకాశానికి ఈ ఉమ్మడి మండలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలి. కాబట్టి ఉదాహరణకు దాదాపు అన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఒక ముగింపు దశకు వచ్చినాయి. కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, వారికి పేమెంట్లు సరిగా టైంకు రాకపోయినప్పటికీ కష్టపడి మాత్రం వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన చేస్తున్నా. అదేవిధంగా అధికారులు కూడా నేను ఎంత పరిగెత్తిస్తే వాళ్ళంతా పరిగెత్తి వాళ్ళు అనుకున్న టైంలో దాదాపు ఈ బ్రిడ్జి 3-4 నెలలనే పూర్తి చేసారు. మీరు ఇంకా తంగడపల్లి బ్రిడ్జ్ చూడండి, రావిరాల బ్రిడ్జ్ చూడండి, టేకలపల్లి బ్రిడ్జ్ చూడండి. టేకలపల్లి బ్రిడ్జ్ అయితే అన్నారు నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావు, కానీ బ్రిడ్జి చేసినాకనే నువ్వు ఊరికి రావాలని కూడా అన్నారు. ఆ మాట మీదనే టేకలపల్లి బ్రిడ్జి కంప్లీట్ అయింది. వాళ్ళు అప్పుడప్పుడు రమ్మంటా ఉన్నారు, మీరు రండిగా బ్రిడ్జి చేసిరు, ఊళ్ళకి రావాలని మీకు అన్నం పెడతామని కూడా చెప్తా ఉన్నారు. అట్లా అంటే ప్రతి బ్రిడ్జిలు కూడా ఇట్లా ఒకటి మా నర్సింహులు అన్నది మా సర్పంచ్ సాబ్ ఒకటి, అది ఒకటి పెండింగ్ ఉంది, అది తప్పకుండా అది కూడా చేస్తాం. ఉమ్మడి మండలం మాకు సహకరిస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, ప్రతి నాయకుడు మంచిది అంటారు, చెడ్డది అంటారు. ఎమ్మెల్యే పనిచేస్తుండా చేస్తలేడు అనేది ప్రతిపక్షాలు కూడా, ఎవరైనా రాజకీయ నాయకులు కావాల్సిన వాళ్ళు మాత్రం వాళ్ళు రాజకీయం చేస్తారు. కానీ వాళ్ళ అవసరాలు ఏదైతే తీరుస్తున్నామో, ఉమ్మడి మండలానికి జరిగిన రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏదైతే ఉమ్మడి మండలానికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరగకుండా అందరూ మా నాయకులు అందరూ ఒకటే. నేను దామన్నని అడిగినా, కృష్ణారెడ్డి అడిగినా, పురుషోత్తాన్ని అడిగినా, జితేందర్ని అడిగినా, మల్లేష్ని అడిగినా, ఎవరిని సాదిక్ బాయ్ని అడిగినా, ఎవరిని అడిగినా అలా కొద్దిగా చిన్న విషయాలు పక్కకెడదాం, ఉమ్మడి మండలం బాగా డెవలప్ చేద్దాం. దీన్ని నిర్లక్ష్యానికి గురైంది, ఇది వాస్తవం. అంటే అక్కడ మండలాలు అన్న కూడా నేను ఈ మండలం మీద ఎందుకు దృష్టి పెట్టినంటే, కొద్దిగా రేపు భవిష్యత్ చాలా బాగుంటుంది. మీ మండలము ఊహించండి, అంటే ఓ రకంగా కోకపేట ఓ మాట ఎట్లా ఉండను ఆ రకంగా కాబోతుంది. మీరు అందరూ కూడా సహకరించాలి. రాజకీయాలు ఇచ్చిపెట్టండి, ఓరు సూటు బూట్ వేసుకొని
ఇవన్నీ వచ్చి మాట్లాడితే కాదు. ఒక్కొక్కరు నాయకులు దిగజారి, ఇప్పుడు మా దగ్గర ఈ మండలానికి 5,40,00,000 ఐమాక్స్ లైట్లు ఇచ్చినాం. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. కానీ కొందరు దిగజారి ఏదో 2 ఐమాక్స్లు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి ఏదో ఇడ లక్షదేపల్లి మీ అందరు తెలుసు. లక్షదేపల్లి చిత్తశుద్ధితోని ఎవరు ప్రయత్నం చేస్తారు ఈ ప్రాంతం ఎందుకంటున్నా అంటే కోకపేట ఎందుకైతే అంటే గిట్లుంటైతే అనమాట. లక్షదేపల్లి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు స్వయాన అక్కడికి వస్తారు, రేపు బహిరంగ సభ పెడతారు. ఇక్కడ రైతులందరికీ ఆ రోజు కాలాలు వాడతాయి అన్నారు, లక్షదేపల్లిని తెస్తున్నామా అన్నారు, మీరు ఓట్లు వేయాలన్నారు, ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం ఎవరు చేస్తుర్రు? అసాధ్యం అన్నారు. స్వయాన ఒక ఎంపీ అన్నది ఇంకేకల్ లక్షదేపల్లి ఆ ఎమ్మెల్యేకి పిచ్చోడు తెలియనట్టుందని అన్నారు. పిచ్చోడు ఎవరైనా ఇప్పుడు ఆడ రాజకీయ ఉనికి కాపాడుకోనికే మళ్ళీ వచ్చిపోతున్నారు. అంతే. ఎంత సిగ్గుమాలిన రాజకీయ నాయకులు అంటే వాళ్ళ గురించి పట్టించుకోండి. వాళ్ళు రాని ఫ్లెక్సీలు కట్టుకొని సందర్శించని, కానీ ఎవరు పని చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చెప్పుకుంటే కాదు, మేము చెప్పుకోవడం తక్కువ చెప్పుకుంటాం. ఇన్ని బ్రిడ్జిలు గిట్ట వాళ్ళు తెచ్చినట్టే నన్ను ఇక్కడ తిరగలేకపోదు. వాళ్ళు గిట్ట తెస్తే, ఇంటిగ్రేటెడ్ వాళ్ళు తెస్తే, స్టేడియం వాళ్ళు తెస్తే, ఇన్ని తెస్తే వాళ్ళను ఒక 5.5 కోట్ల ఐమాక్స్ లైట్లు అంటే వాళ్ళ నిధులు ఎన్నో చెప్పండి. ఇంకోడు పగటేసేకాడు ఓడి తిరుగుతుంటాడు, అది ఒకటి ఐమాక్స్ అని దానికి ఒక బిల్డప్ ఇస్తుంటాడు. అంటే నేనేమంటారు అంటే ప్రజలకు అవసరం ఉన్నది చెయ్యాలి, ఏదైనా అడిగితే చెయ్యాలి. నిన్ను ఎవరు అడుగుతున్నారు? నిన్ను ఎంపీగా ఎవరు రమ్మన్నారు? ఇక్కడ నువ్వేం చేసినావని మళ్ళీ వచ్చిందానో ఊకోవాలి. లేని మాటలు మాట్లాడితే మళ్ళా రాజకీయంగా మళ్ళీ మా వాళ్ళు కూడా ఊకోరు, నాకన్నా ముందే వాళ్ళు రియాక్ట్ అవుతారు. కాబట్టి నేను ఇక్కడ ప్రజలందరికీ, నాకు అందరు ఆల్ పార్టీస్ నాయకులు కూడా చెప్తున్నా, నాకు వేరే ఉద్దేశం లేదు. ఉమ్మడి మండలం అన్ని విధాల నేను ఇంకా నాకు 2.5 సంవత్సరాలు ఉంది. 5 ఏళ్లలో నేనేం చేసింది చూపెట్టమని చెప్తా, 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరని చూపెడతా. అంటే 12 ఏళ్ళు వాళ్ళు ఈక్వలే కదా, బీజేపీ వాళ్ళు ఇద్దరు ఈక్వలే. వాళ్ళు 12 ఏళ్లలో ఏం చేసిరు ఉమ్మడి మండలానికి, టీఆర్ఎస్ ఏం చేశారు, బీజేపీలు ఏం చేశారు. కాంగ్రెస్ గా నాకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే నేనేం చేసి చూపెడతాను. ఇంకా 2.5 సంవత్సరాలు నాకు ఉంది. కాబట్టి నేను ప్రతి నాయకునికి, ప్రతి పార్టీ నాయకునికి, ఉమ్మడి మండలం ప్రజలకందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాకు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. నాకు పని తప్ప వేరే ఆలోచన లేదు, ఏదో ఆరోపణలు అవసరం లేదు, కక్షలు అసలే లేదు. నాకు అభివృద్ధి అంటే ఎట్లుండాలి, ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి అనేది నా పని, నా బాధ్యతను ముందుకు తీసుకుపోతా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయ విమర్శలు పక్కకెట్టండి, అభివృద్ధికి సహకరించండి. ఏదో ఒకరి మాటలు కాదు. నాకు అవసరం ఉంటే నేను కిషన్ రెడ్డితో కూడా ఫోన్ చేపిస్తా, దాంట్లో ఏంది అభివృద్ధి విషయంలో. అందుకు కక్షలతో పని లేదు, మీ అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మనం అందరం కలిసిమెలిసి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి అందరి సహకారం ఉంది. కాబట్టి నేను ముందుకు పోతున్నా అంటే మీ అందరి సహకారం ఉంది. ప్రతి నాయకుడు ఎలా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతానికి, ఈ మండలానికి కావాల్సిన పనులన్నిటిని కూడా వాళ్ళు కొట్లాడి చేపించుకుంటున్నారు. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడంటే మీకు అర్థం చేసుకోండి, ఈ మండలం ఎందుకు వచ్చింది మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నియోజకవర్గంలో ఈ మండలాన్ని గుర్తించడం అంటే అర్థం చేసుకోండి. ఇలా మీకు జితేందర్, పురుషోత్తం, దామన్న అందరూ బాగా చేసుకుందామని. ఇప్పుడు జితేందర్, పురుషోత్తం స్టేడియం రావడానికి వాళ్ళు ఒక కారణమే. అన్న మాకేమన్నా అన్న స్టేడియం చేయాలి, ఇక్కడ క్రీడాకారులు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళ ఉద్దేశంతోనే. మరి డి గారే చెప్పాలి 10 కోట్ల స్టేడియం ఏమైతుంది, డిఏ గారు ఎప్పుడు మొదలు పెడతారు, టెండర్ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి. అది కాదు. అందుకే నేను రాజకీయ ఆరోపణ చెయ్యను, నేను రాజకీయ కక్షలకు పోను, నాకు ఎవరితో పని లేదు, ప్రజలతో పని, ఈ యొక్క మండలం అభివృద్ధి చేసే పనే నాకు తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటికి మీరు అందరూ కూడా సహకరించండి. ఇంకా ముందుకు పోయేది ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలో అది కూడా మీకు కళ్ళకు అత్తినట్టుగా చూపెడతా అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి, ఈ బ్రిడ్జి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ దామన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి అన్న, పురుషోత్తం, జితేందర్, మా వాళ్ళందరూ, ఇక్కడికి వచ్చిన
మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఈ యొక్క గ్రామ పాలకవర్గం సర్పంచులు, వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచులు, కాంగ్రెస్ అభిమానులకు, అధికారులకు అందరూ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలుసు.